బోనాల జాతరకి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు నేను కేఆర్ రాజ్ కుమార్, మా సెక్రటరీ భాస్కర్ గారు, మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ, అదేవిధంగా ఫోరం హైదరాబాద్ సిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరం కలిసి ఈ బోనాల జాతర ఇది 14వసారి చేస్తున్నాం. ఈ బోనాల జాతర ఎందుకు చేస్తున్నామంటే ఎవ్రీ ఏరియాలో కూడా ప్రతి ఒక్క ఏరియాలో కూడా బోనాలు జరపడం జరుగుతుంది. అమ్మవారికి మొక్కుకొని అమ్మవారి దీవెనలు తీసుకొని అమ్మవారికి ఏం మొక్కుంటామంటే ఈ వర్షాకాలంలో ఎవ్వరికి అనారోగ్యం పాలు కావద్దని, మా ఎంప్లాయీస్ ముఖ్యంగా మా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఆరోగ్యంగా ఉండాలని, మా సెంట్రల్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఆరోగ్యంగా ఉండాలని, మా హైదరాబాద్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఆరోగ్యంగా ఉండాలని, మా యూనియన్ మెంబర్స్ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి మొక్కుతో మేము 21 బోనాలు జరపడం జరిగింది. ఇవాళ బంగారు మైసమ్మ తల్లి దగ్గర పోయి సమర్పించడం జరిగింది. అది ఎవ్రీ ఇయర్ చేస్తుంటాం. మాకు చాలా మంచిది అవుతుంది కాబట్టి 100%. అదేవిధంగా ఎస్టర్డే కూడా మస్తు వర్షం పడుతుండే. బంగారు మైసమ్మ తల్లికి మొక్కడం జరిగిందికి కొంచెం వర్షం ఆపుతల్లి, ఎందుకంటే ఈ బోనాలు జరుగుతుంటే వర్షం పడితే కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే అమ్మవారు ఎవ్రీ ఇయర్ మాకు ఆశీర్వాదం ఇస్తుంది వర్షం పడకుండా. అదేవిధంగా సాయంత్రం కూడా 10 వరకు కూడా వర్షం పడదని మేము గట్టిగా నమ్ముతున్నాం, బంగారు మైసమ్మ తల్లిని గట్టిగా నమ్ముతున్నాం. అదే కాకుండా ఇప్పుడు ఇక్కడ విచ్చేసిన మా గవర్నమెంట్ ప్లీడర్ ఫర్ సర్వీసెస్ సత్యనారాయణ సార్ గారిని, గవర్నమెంట్ ప్లీడర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ వెంకటరాజ్ సార్ గారిని, గవర్నమెంట్ ప్లీడర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ సిటీ సివిల్ కోర్ట్ జనార్దన్ సార్ గారిని, ఏజీపీలని, హైకోర్టు ఏజీపీలని, అదేవిధంగా మా టీఎన్జేఎస్ యూనియన్ సెంట్రల్ యూనియన్ ప్రెసిడెంట్ మారం జగదీష్ అన్న వారికి, అదేవిధంగా మా జనరల్ సెక్రటరీ సెంట్రల్ యూనియన్ జనరల్ సెక్రటరీ ముజిబన్న గారికి, అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకటన్న గారికి, ట్రెజరర్ సత్యనారాయణ గౌడ్ గారికి, మా హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ విక్రమ్ గారికి, సెక్రటరీ కురాడి శ్రీనివాస్ గారికి, ట్రెజరర్ బాలరాజ్ గారికి, హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారికి, సెక్రటరీ హరి గారికి, మా గస్టెడ్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ సెంట్రల్ యూనియన్ ప్రెసిడెంట్ సీనన్న గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ సత్యనారాయణ గారికి, హైదరాబాద్ గస్టెడ్ యూనియన్ ప్రెసిడెంట్ మన కృష్ణ యాదవ్ గారికి, మన 4th క్లాస్ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ కాదర్ గారికి, అదేవిధంగా సత్యనా గారికి, 4th క్లాస్ ఎంప్లాయీస్ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ సత్యనా గారికి, వివిధ యూనిట్ల నుంచి వచ్చిన ప్రెసిడెంట్ సెక్రటరీలకి, వివిధ యూనిట్ల నుంచి వచ్చిన ప్రెసిడెంట్ సెక్రటరీలకి అందరికీ ఇక్కడ విచ్చేసి అమ్మవారి దీవెన తీసుకొని భోజనం చేసి పోయినందుకు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే కాకుండా మా ఎంప్లాయీస్ సమస్యలు చాలా ఉన్నాయి. మా స్టేట్ ప్రెసిడెంట్ జగదీష్ అన్న గారికి, అదేవిధంగా ముజిబన్న గారికి, జనరల్ సెక్రటరీ ముజిబన్న గారికి వివరించడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్తోని చెప్పి డిఎస్ మాకు 5 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. ఆ డిఎస్ కావచ్చు, పిఆర్సీ కావచ్చు, ఇంకా హెల్త్ కార్డు కూడా ఇస్తామని చెప్పారు లాస్ట్ టైం గవర్నమెంట్. ఇప్పటి వరకు కూడా శాంక్షన్ కాలేదు. మిగతా మిడ్ డే మీల్స్ సమస్యలు ఉన్నాయి. మిడ్ డే మీల్స్ పోస్టులు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వాలి. అది మిడ్ డే మీల్స్ పోస్టులు ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు ఆంధ్రప్రదేశ్కి, అదేవిధంగా 13 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు, 13 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు, 13 సూపర్ పోస్టులు, 26 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు శాంక్షన్ చేయడం జరిగింది ఎప్పుడైతే బైఫర్కేషన్ అయిందో. అదేవిధంగా మా తెలంగాణకు కూడా ఇది శాంక్షన్ చేయాలని, ఎందుకంటే అది మిడ్ డే మీల్ స్కీము సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వస్తుంది. మనకేమో స్టేట్ గవర్నమెంట్కి బర్డెన్ పడకపోతే పోస్టు శాంక్షన్ అయితే ఎంప్లాయీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రమోషన్ వస్తుంది, ఇంకా సూపర్గా ప్రమోషన్ వస్తుంది, సీనియర్ జడ్గా ప్రమోషన్ వస్తుంది. మంచిగా పరిపాలన మంచి చేయవచ్చు. చాలా పోస్టులు ఉంటే పరిపాలన మంచి చేయవచ్చు. కాబట్టి మా జగదీష్ అన్నకి ముజిబన్న గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పర్సూ చేస్తారు. అది కూడా తొందరగా అది శాంక్షన్ అవుతుందని ఆశాభావం గవర్నమెంట్ నుంచి వ్యక్తం చేస్తున్నాము. హెల్త్ కార్డు ఇష్యూ చాలా ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు మా ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, మిస్సెస్ ఉంటారు, పిల్లలు ఉంటారు. పొద్దున్న సాయంత్రం వరకు ఆఫీస్లోనే వర్క్ చేస్తాం. దానివల్లనే మాకు టెన్షన్స్తోని బీపీ షుగర్ రావడం జరుగుతుంది. దానికి అనుకూలంగానే మేము అడుగుతున్నాంకి మా హెల్త్ క్లాస్ డిక్లేర్ చేయమని. మేము కూడా పర్సంటేజ్ ఇస్తున్నాం, వాళ్ళు కూడా పర్సంటేజ్ చేస్తే టోటల్గా ఒక జాగాలో అక్యుములేట్ అయ్యి అది
శాంక్షన్ అయ్యి మాకు హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేస్తే బాగుంటుందని మా జగదీష్ అన్న ముజీవన్న గారు రిపెండ్ చేస్తున్న వాళ్ళ ద్వారా మేము మళ్ళీ ఒకసారి జగదీష్ అన్న ముజీవన్న గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, కొంచెం తొందరగా ట్రై చేయండి అన్న. అందరూ కూడా మీ ఆదేశాల ప్రకారంగా జగదీష్ అన్న ముజీవన్న ఆదేశాల ప్రకారంగానే నడుస్తాము. ఎందుకంటే మాకు జగదీష్ అన్న ముజీవన్న మా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి చాలా చేసారు. మేము మంచి కంపాషనేట్ అపాయింట్మెంట్లు ఇప్పించుకోవడం జరుగుతుంది, ఇంకా ప్రమోషన్స్ ఇప్పించుకోవడం జరుగుతుంది. ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోసం ముందుండి మేము పనిచేయడం జరుగుతుంది. రీసెంట్లీ ఒక 3 నెలల బ్యాక్ నేను స్కూల్ ఎడ్యుకేషన్ స్టేట్ ఫోరం ప్రెసిడెంట్, సెంట్రల్ యూనియన్ ప్రెసిడెంట్, ఎడ్యుకేషన్ ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా మన జగదీష్ అన్న గారికి ముజీబన్న గారికి మా సమస్యలు చెప్పడం జరిగింది. ఆ సమస్యలు కూడా అతి త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని ఆల్రెడీ రిపెండ్ చేస్తున్నారు జగదీష్ అన్న ముజీబన్న. కాబట్టి గవర్నమెంట్ కూడా మా ఎంప్లాయీస్ సమస్యలని దృష్టిలో పెట్టుకొని ఎంప్లాయీస్ ఆలోచన విధానాన్ని తెలుసుకొని మా జగదీష్ అన్న గారికి ముజీబన్న గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ తొందరగా ఆ సమస్యలను పరిష్కరిస్తారని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.